పుష్పక విమానం ఎవరిదో తెలుసా? ఇప్పటి వరకు మనం రామాయణాన్ని, అందులో జరిగిన పలు సంఘటనలు, ఎన్నో విశేషాల గురించి తెలుసుకున్నాం. కానీ ఎంత తెలుసుకున్నా అందులో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మేము చెప్పబోయేది కూడా దాదాపు అలాంటిదే. అయితే ఇది కొత్త విషయం కాకపోయినా దీని గురించి చాలామందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆ విషయం ఏంటంటే, రావణుడు లంకకు అధిపతి. అలాగే అతని వద్ద పుష్పక విమానం ఉంటుంది. అందులోనే కదా సీతనెత్తుకెళ్ళింది. అయితే నిజానికి రావణుడు పాలించిన లంకతో పాటు అతని వద్దున్న పుష్పక విమానం కూడా అతనివి కావు. అవి వేరే వ్యక్తికి సంబంధించినవి. అయితే ఆ వ్యక్తి ఎవరా కథ అని తెలుసుకోవాలనుకుంటే రండి తెలుసుకుందాం. మీకు కుబేరుడు తెలుసు కదా, అంటే పర్సనల్గా కాదండి, కథలో తెలుసు కదా. సంపదలను సృష్టించే లక్ష్మీదేవి నుంచి దాన్ని తీసుకొని లోకంలో ఉన్న అందరికీ సంపదలను పంచే వ్యక్తి అతను. అయితే నిజానికి కుబేరుడు రావణుడికి అన్న అవుతాడు. ఎలా అంటే, విశ్వశ్రవుడనే వ్యక్తికి 2 భార్యలు. మొదటి భార్య వరవర్ధిని, రెండో భార్య కైకసి. మొదటి భార్యకు పుట్టినవాడే కుబేరుడు. రెండో ఆమెకు రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ, విభీషణుడు జన్మిస్తారు. అయితే కుబేరుడు పుట్టుకతోనే మరగుజ్జుగా పుడతాడు. పెద్ద పొట్టుంటుంది, 3 కాళ్లుంటాయి. శరీరం అస్తవ్యస్తంగా నిర్మాణమై ఉంటుంది. దంతాలు బయటకు వస్తాయి. అదండి, కుబేరుడు గుర్తొచ్చాడు కదా. సరే, మిగతా వివరాలు తెలుసుకుందారండి. అయినప్పటికీ లోకంలో సంపదను పంచే దేవుడుగా ఉండటంతో అతనికి ఓ నగరం, ఓ వాహనం అవసరమని చెప్పి విష్ణువు ప్రముఖ శిల్పి విశ్వకర్మతో లంకా నగరాన్ని, పుష్పక విమానాన్ని తయారు చేయించి కుబేరుడికి ఇస్తాడు. అప్పుడు కుబేరుడు లంకకు రాజుగా ఏలుతుంటాడు. అదే సమయంలో రావణుడు, కుంభకర్ణుడు వనాలకు వెళ్ళి తీవ్రంగా తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఆయనచే ఎన్నో వరాల్ని పొందుతారు. తమకు అంత సులభంగా చావు రాకూడదని చెప్పి వరాలు కూడా తీసుకుంటారు. అయితే బ్రహ్మ ఇచ్చిన వరాల కారణంగా రావణుడు, కుంభకర్ణుల వల్ల దేవతలందరికీ ప్రమాదం పొంచుకొస్తుంది. అన్ని లోకాలను వారు ఆక్రమించుకుంటూ ఉంటారు. ఆ క్రమంలోనే కుబేరుడు రాజుగా ఉన్న లంకా నగరాన్ని కూడా రావణుడు కైవసం చేసుకుంటాడు. దాంతోపాటే పుష్పక విమానాన్ని కూడా లాక్కుంటాడు. అప్పుడు కొన్నేళ్ల పాటు రావణుడు అలా లంకను ఏలాక రాముడి చేతిలో మరణిస్తాడు. దాంతో రాముడు ఆ పుష్పక విమానాన్ని రావణుడి తమ్ముడైన విభీషణుడికి అప్పగిస్తాడు. అలా అది చివరకు విభీషణుడి వద్దకు చేరుతుందన్నమాట. అయితే యుద్ధం ముగిసి అంతా సర్దుకున్నాక రాముడు అయోధ్యకు వెళ్లే క్రమంలో తన తోటి పరివారాన్ని అంతటినీ అదే పుష్పక విమానంలో ఎక్కించుకుని తీసుకెళ్తాడు. అనంతరం పుష్పక విమానం మళ్లీ లంకలో విభీషణుడి వద్దకు చేరుకుంటుంది. ఒక పెద్ద నగరానికి చెందిన ప్రజలు మొత్తం ప్రయాణించేందుకు వీలుగా పుష్పక విమానాన్ని విశ్వకర్మ తయారు చేశారు. అదండి, పుష్పక విమానం ఎవరిదో ఇప్పటికైనా అర్థమైందా? ఆశ్చర్యంగా ఉంది కదా. అంతేకాదండి, చాలా ఆసక్తికరంగా కూడా ఉంది కదా. ఇవే కాదండి, మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ సలహా, సూచన మాకు ఇవ్వడం. ఇస్తారు కదా.